సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే, సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంటే నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరి కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదిక ఉంటాం వాస్తవాన్ని నిజవర్గము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటి ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధువర్గం బట్టలు అని పేరు. కానీ మధువర్గం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం, పెరుగు తేనె కలిపినటువంటి వస్తువులకు మధువర్గం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు, ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి. అయితే ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి అని అంటారు. అంటే ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధువర్గం అని పేరు. అటువంటి మధువర్గాన్ని శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి శౌరయః రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం అనేకాంతరాత్ర శాస్త్రోక్తప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్నాహోరాద్రేక్కాణ అవాంశ ద్వాదశాంశ పుంజాంశ పుంజదంశగానాం చంద్రమణహోదానాం శుభశోభనానాం సర్వోగ్రహాః సునక్షత్రాः శుభాలేఖాంశస్థానఫలదావరదాత్మముహూర్త పుత్రదన్నా భవంతు యువోర్ఛిద్రాబంధవోహదర్గాః శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్ర ప్రభు సమర్పించిన వస్త్రం పవిత్రమగే జగోత్సర్జనార్థక్రమగం